మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు మనందరి ద్వారా ఆయనకే కలుగునుగాక. అదే నామంలో మరి పార్ట్నర్షిప్ ఇండియా ఫౌండర్ గారైన కృష్ణయ్య అన్నయ్య గారికి, లూయిసక్క గారికి మరి చేరి వచ్చిన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానండి. నా గురించి మరి పరిచయం చేసిన పాస్టర్ గోమస్ గారు స్టడీస్ ఆఫ్ టీన్ గా ఉంటూ ఉన్నారు పార్ట్నర్షిప్ ఇండియాలో. ఆయన కూడా నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు ఈ రోజు మన కొరకు సిద్ధపరిచిన వాక్యంలోనికి, వాక్య భాగం లోపలికి మనం వెళ్దాం. నేనైతే ఏ అర్హత లేదు నాకు దేవుని వాక్యాన్ని వివరించటానికి కానీ ప్రకటించటానికి కానీ. ఇదంతా దేవుని కృప, కేవలం దేవుని కృప మాత్రమేనని, మీరంతా యోగ్యులని, మీరంతా మరి నాకంటే ఉన్నతమైన వారని ఆత్మీయ స్థితిలో నేను ఎరుగుదును. అయితే దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని మనమందరము కలిసి దేవుని వాక్యాన్ని చర్చించుకోవటానికి మనమంతా కూడి ఉన్నాం. ప్రభు అయిన యేసు నామములో మరొకసారి మీకు అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తా ఉన్నాను. సంఘమును గురించి మనము ప్రతి సెకండ్ సాటర్డే వింటా ఉన్నాము. చాలా అంశాలు అద్భుతంగా మనం నేర్చుకుంటా వస్తూ ఉన్నాం. అయితే ఈ సంఘము అంటే ఏంటి, సంఘము ఎవరు స్థాపించారు అనే మనము పరిచయాన్ని గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే, సంఘము అనగా మానవుల యొక్క సమూహం. రంగు, లింగ, వయస్సు భేదము కలిగిన సంఘాలు కొన్ని భూమి మీద ఉన్నాయి. వాటిని కుల సంఘాలని, వృత్తి రీత్యా ఏర్పడిన యూనియన్స్ అని ఉన్నాయి. అయితే వాటికి భిన్నంగా ఇక్కడ మనం మాట్లాడుకుంటూ ఉన్న సంఘం అనే దేవుని సంఘం గురించి ఈ రోజున మనము మాట్లాడుకోబోతున్నది, వినబోతున్నది ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు తాను సంఘాన్ని స్థాపించటానికి, సంఘాన్ని ప్రారంభించటానికి ఆయన జాతిని చూడలేదు, కులాన్ని చూడలేదు, మతానికి అతీతంగా వయస్సు భేదం లేదు, రంగు భేదం లేదు, దేశాల యొక్క భౌగోళిక పరిస్థితులకు కూడా భేదాలు ఏమీ లేకుండా ఏర్పాటు చేశారు. దానినే దేవుని సంఘము అని అంటారు. ఆయన ఎట్లా ఏర్పాటు చేశారు అని చూస్తే అనేక రకాలైన జాతులు, రంగులింగాలు కలిగిన వారు, వివిధ రకాలైన మనస్తత్వాలు కలిగిన వారు, ప్రాంతాల వారు అందరూ కలిసి దేవుని సంఘం అని ఎట్లా చెప్తున్నారు అని ఒకవేళ మనకి ప్రశ్న వస్తే, యేసుక్రీస్తు ప్రభువారు అనే దేవుని కుమారుడు మనుషుల కొరకు ప్రాణం పెట్టి, లేదా మనుషుల పాపముల కొరకు తన ప్రాణమును పెట్టి, శిలువలో ఆయన బలియాగమై ఆయన మనుషులకు చూపించిన ప్రేమ ద్వారా, ఆయన మానవులకు చూపిన మాదిరి ద్వారా ఒక సంఘాన్ని ఆయన సిద్ధపరుచుకున్నారు. ఎప్పుడు సిద్ధపరిచారు అని చెప్పి చూస్తే, మనం సంఘమును గురించిన మాటలు ఆదికాండం నుంచి మనకి వ్రాయబడతాయి. ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు మాట్లాడుతూ, నా ఘనమా, ఆ సంఘముతో నీవు కూడవద్దు అని చెప్పి తన పిల్లల గురించి
ఆ ఆశీర్వాదపు వచనాలు మాట్లాడక ముందు ఆయన మాట్లాడతాడు. అంటే ఆది కాండము ఆదిలో నుండే మానవ పుట్టుక నుండే దేవునికి ఒక సంఘము గురించిన ఒక దర్శనం, దేవుని హృదయంలో ఒక ఆలోచన ఉందని మనం కొన్ని విషయాలని మాట్లాడుకోవచ్చు. ఈ సంఘాలు వివిధ రకాలుగా ఈ రోజుల్లో జాతిని బట్టి సంఘాలు పుట్టుకొస్తా ఉన్నాయి. కులాలను బట్టి, వృత్తులను బట్టి పుట్టుకొస్తున్న సంఘాలను బట్టి అక్కడ దేవుడు ఉన్నాడా లేదా, అది దేవుని చిత్తమా కాదా అనేది మనము ప్రశ్నించనక్కర్లేదు. అది మన పని కాదు. మనము తీర్పు తీర్చవలసిన అవసరం లేదు. కానీ మనము దేవుని యొక్క సంఘములో ఉన్నామా? ఉంటే గనక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం చేత కడగబడిన వారముగా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ ప్రేమ చేత ముద్రించబడిన వారముగా మనము సమీకరించబడిన సహవాసములో ఉన్నామా? అదే సంఘములో ఉన్నామా? వాక్యాన్ని నెరవేరుస్తూ వాక్యపు నెరవేర్పులోనే మనము నడుస్తూ ఉన్నామా అనేది మన యొక్క డౌట్ లేదా మన యొక్క ఆలోచనై ఉండాలి. ఈ సంఘానికి వివిధ రకాలైన మనుషులందరూ వస్తారు. వివిధ రకాలైన భాషలు కలిగిన వారు కూడా వస్తారు. ప్రాంతాల వారు వస్తారు. కానీ ఆరాధించే దేవుడు మాత్రం ఒక్కడే ఉంటాడు. పూజించబడేవాడు మాత్రము ఒక్కడే. ఇంకొక విశేషమైన సంగతి ఉంది ఈ సంఘానికి. ప్రపంచానికంతటికీ క్రైస్తవ సంఘానికి ఒకడే ఆరాధికుడు, ఒక్కడే దేవుడు, ఒక్కటే పరలోకం. ఏ భాషలో ఆరాధించినా, ఏ ప్రాంతంలో పూజించినా, కానీ వారు ఆత్మతో సత్యముతో గనక ఆరాధించిన వారైతే, వాక్యమును నెరవేర్చిన వారైతే వారంతా మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఏర్పాటు చేసిన సంఘములోనే ఉన్నట్టు. ఈ మధ్య భార్యా బాధితుల సంఘం, తల్లిదండ్రుల బాధితుల సంఘం అంటూ కొన్ని సంఘాలు లోకానుసారంగా పుట్టుకొస్తా ఉన్నాయి. అయితే అందుకు భిన్నంగా, లోకానికి భిన్నంగా ఏర్పాటు చేయబడిన ఈ సంఘం యొక్క ప్రాధాన్యత ఎంత గొప్పది. ఈ సంఘములో ఉన్న నీవు నేను ఎంత ధన్యులము. దేవుడు ఈ సంఘాన్ని ఎందుకు అసలు ఏర్పాటు చేశారు? ఎక్లీషియా అనబడే ఒక హీబ్రూ పదం నుంచి ఈ సంఘము అనేది పుట్టుకొచ్చింది. ఎక్లీషియా అనగా ప్రత్యేకించబడుట అని అర్థం. దేనిలో నుండి ప్రత్యేకించబడుట? పాపములో నుండి, లోకములో నుండి, లోకపు సిద్ధాంతాల లోపల నుంచి, ఆచారాల లోపల నుండి, మరి లోకము పోకడ లోపల నుండి ప్రత్యేకించబడిన ఉద్దేశముతో ఏర్పాటు చేయబడిన వారే ఈ సంఘములో ఉంటారు. అయితే ఈ సంఘానికి ఒకే దేవుడు కలిగి ఉండి, ఆ దేవుడు ఈ సంఘానికి అధిపతిగా ఉంటూ ఆ సంఘాన్ని నడిపిస్తూ ఉంటారు. ఈ సంఘంలో ఎలక్షన్స్ జరగవు. ఈ సంఘంలో అధిపతులు మారరు. ఈ సంఘంలో పదవులు, కుర్చీల కొరకు తగులాట ఉండదు. ఈ సంఘంలో అందరూ సమానులే. ఇది క్రీస్తు కొరకు ఏర్పాటు చేయబడిన లోకములో ఉన్న సంఘము. ఇది పరిశుద్ధమైనది. లోకంలోనే ఉంది, కానీ లోకాశలి దేనిని ఈ సంఘం అనుసరించదు. లోకాన్ని వెంబడించదు. లోకపు ఆశల ప్రకారంగా లేదా లోకంలో ఉన్న నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం అనే వాటికి ప్రత్యేకంగా
ప్రయాణం చేస్తూ ఉంటది. ఆ తన యొక్క ప్రవర్తన విషయంలోను, తన యొక్క పనుల విషయంలోను ఎంతో జాగరూకత కలిగి చక్కగా ప్రత్యేకించబడిన అనుభవంలో వెళ్తూ ఉంటది. అయితే ఈ సంఘంనకు అధిపతి క్రీస్తే అయితే ఆయనే ఈ సంఘాన్ని స్థాపించారు. ఈ సంఘానికి ఉండే ఒక ప్రత్యేకమైన గుణాన్ని ఈ రోజున తెలుసుకుందాం. దీన్ని లేవి కాండము లేవి కాండము లేవి కాండం 4వ అధ్యాయం 14వ వచనాన్ని మనము చూద్దాం గాని. లేవి కాండం 4వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, చదువుతారండి ఎవరైనా? వారు ఆ యాజ్ఞకు విరోధముగా చేసిన పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడె దూడను అర్పించి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావాలను. చాలమ్మా, థ్యాంక్ యూ. ఇక్కడ సంఘానికి ఒక పనిని ఆదిలోనే దేవుడు అప్పగిస్తా ఉన్నాడు. సంఘం యొక్క లక్షణం లేదా సంఘం ఏ గుణాన్ని కలిగి ఉండాలనంటే, సంఘము ఆ పాపాన్ని పరిహరించే గుణాన్ని, పాపాన్ని ఒప్పని గుణాన్ని, పరిశుద్ధతను అపేక్షించే గుణాన్ని, పాపాన్ని ముందు గమనించే గుణాన్ని, పాపాన్ని పరిహరించడానికి ఒక బలిని సిద్ధపరిచే గుణాన్ని సంఘం కలిగి ఉండాలి. అది నూతన నిబంధన సంఘం లేదా నూతన నిబంధన కాలంలోనే, క్రీస్తు శకం ప్రారంభంలోనే కాదు ఉన్నది, క్రీస్తు పూర్వము కూడా దేవుని యొక్క సంఘానికి దేవుడు ఒక గొప్ప గుణాన్ని ఉంచాడు. ఏంటనంటే, పాపాన్ని ముందు గుర్తించాలి. సమాజంలో, సంఘములో, మనుషుల మధ్య ఏ పాపం జరుగుతుందో ఆ పాపాన్ని గుర్తించి ఆ పాపానికి పరిహారం కూడా మరి సంఘమే చెయ్యాలి. అంటే పాప క్షమాపణ బలిని, పాప పరిహారార్థపు బలులను సంఘం సిద్ధపరచాలి. చూడండి 13వ వచనంలో, ఇశ్రాయేలీల సమాజం అంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పని చేసి అపరాధులైన ఎడల, ఇశ్రాయేలీలైన వారే గాని అన్యులే కాని పాపం చేసిన ప్రతి వ్యక్తిని గురించి సంఘానికి బాధ్యత ఉంది. పాప పరిహారార్థపు బలులు చెల్లించాల్సిన గొప్ప గుణ లక్షణాన్ని కలిగిన అదిగా మనకి సంఘం కనిపిస్తా ఉంది. అంతేకాకుండా ఈ సంఘాన్ని ఎవరు స్థాపించారు అని చెప్పి మనము చూడటానికి మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో పేతురుతో యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ అంటాడు, యేసు ప్రభు వారు అంటారు, నేను ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను అని అంటారు. అంటే సంఘము ఎవరు కట్టారు అనంటే దేవుడే కట్టాడు. మనుషులు కట్టింది సంఘం కాదండి, దేవుని సంఘం కాదు. మనుషుల చేత నిర్మించబడింది దేవుని సంఘం కాదు. సంఘము అంటే, చర్చ్ అంటే మరి ఏమనుకుంటారంటే, 4 గోడలు మా సంఘం అండి 4 కోట్లతో కట్టబడిందండి అని అంటారు. ఆ 4 కోట్లతో కట్టబడిన ఆ సంఘంలో దేవుడు ఉండడు. దేవుని సన్నిధి ఒకవేళ మేబీ ఉండకపోవచ్చు. మీన్స్ సంఘము అనంటే గోడలు కాదండి, ఆస్తులతో, డబ్బుతో కట్టిన విలువైన వస్తువులు కాదు సంఘం అంటే. సంఘము అనగా మానవుల సమూహము. సంఘం అనగా దేవుని చిత్తములో దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క వాక్యపు ఆలోచనలు కలిగి ఏర్పాటు చేయబడిన దేవుని గుణం అనే పరిశుద్ధ గుణాన్ని గురించి, మనుషుల పాపముల కొరకు పరిహారాన్ని చెల్లించేదే సంఘము. ఇట్లాంటి సంఘాన్ని దేవుడు మరి కట్టాడు. ఈ సంఘం మీదే, ఈ బండ మీదే నా సంఘాన్ని నేను కడతాను అని యేసుక్రీస్తు ప్రభు వారు, పేతురు గారు చెప్పటం మనము చూసాం. అయితే ఆది నుండి సంఘం గురించి దేవుడు ఎన్ని తలంపులు కలిగి ఉన్నాడో ఆ తలంపులన్నీ అంతము వరకు నెరవేర్చబడాలని, అంతం వరకు అవే జరిగి తీరాలని ఆయన పెట్టిన సిద్ధాంతం లేదా ఆయన అనుకున్న విధానం, ఆయన పెట్టిన పద్ధతిలోనే సంఘం నడవాలని
సంఘం ఏర్పాటు చేసిన విధానములో ఆయన కాలం మారిన తరాలు మారిన ఆ దాన్ని ఏమంటారంటే శకాలు మారిన సంఘానికి వివిధ రకాలైన బోధలు మాత్రం మారలేదండి. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు, ఆదిమ సంఘము నుంచి ఆధునిక సంఘము వరకు, అంతిమ సంఘం వరకు, మీన్స్ ఆయన రాకడ వరకు ఎత్తబడే సంఘానికి కూడా అవే పరిశుద్ధత, అదే లక్షణాలు, అదే పద్ధతిలో నడవాలని దేవుని యొక్క గొప్ప ఉద్దేశ్యము. అందుకే దేవుడే అధిపతి, దేవుడే నాయకుడు, దేవునిదే సంఘం. దీంట్లో ఎట్లాంటి మార్పు లేదు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం అనేది ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ భాషలో అది స్థాపించబడినా, ఏ కఠినమైన పరిస్థితుల్లో అది ఉన్నా కానీ దేవుడు చక్కగా ఏం చేస్తా ఉన్నారనంటే కొన్ని ఉద్దేశాలని ఏర్పాటు చేసుకొని ఆ ఉద్దేశాలని సంఘము ద్వారా అవి ప్రస్ఫుటంగా కనిపించాలని, దేవుని ఉద్దేశం సంఘం నెరవేర్చాలని దేవుడు కోరుకున్న వారై ఉన్నారు. ఆ ఉద్దేశాలని మనము 12 ఉద్దేశాలని చిన్నగా త్వరగా మనము మాట్లాడుకుందాం. అంటే 12 ఉద్దేశాలు ఉన్నాయా అని అంటే 12లో చాలా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని పరిగణన లోపలికి తీసుకుందాం మనం. రండి. ఇదే లేవికాండం 4వ అధ్యాయం, లేవికాండం 4వ అధ్యాయం 14వ వచనాన్ని మనము చూసినట్లయితే, సంఘము ఎందుకు స్థాపించబడిందంటే మొదటి ఉద్దేశం ఏంటంటే మానవుల యొక్క ప్రక్షాళన కొరకు ఏర్పాటు చేయబడిందని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆధునిక యుగంలో లేదా క్రీస్తు శకంలో యోహాను సువార్త మనం చూసినట్లయితే 19వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం చూసినట్లయితే, ఈ పాప పరిహారం అనేది యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మరి శిలువలో గవిని వెలుపట జరిగిన ఆ పాప పరిహారం యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఆ ప్రక్షాళన రక్తం, ఆ బలి రక్తం మరి సంఘము ద్వారా బయలుపరచబడాలని ఆయన బలి రక్తాన్ని, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధ ప్రవిమల రక్తాన్ని కార్చటం మనం యోహాను సువార్త 19వ అధ్యాయం 17-18 వచనాల వరకు చూస్తాం మనం. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు 2024 సంవత్సరాల క్రితం ఆయన శిలువలో బలియాగముగా మానవులందరి లోక కళ్యాణార్థం, పాపముల పరిహారార్థం ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచారు అని చెప్పటానికి సంఘము చాలా మరి ప్రధానమైన పాత్ర కలిగి ఉండాలని ఆ సంఘాన్ని ఆయన స్థాపించారు. దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అంతేకాకుండా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 11-12 వచనాల్లో చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వంత రక్తము చేత ఆయన ఏం చేశారంటే సంఘమును స్థాపించటానికి ఒక గొప్ప విలువను, ఆయన వెలను ఆయన చెల్లించినట్లుగా మనం అక్కడ చూస్తాం. నా ప్రియమైన వారలారా, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ మాటలు నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, భూమి మీద ఆకాశం క్రింద అనేకమైన యూనియన్స్ ఉంటాయి, సంఘాలు ఉంటాయి. అయితే ఈ సంఘాలకి అన్నిటికీ, సొసైటీస్ అన్నిటికీ మరి రిజిస్ట్రేషన్ కూడా ప్రభుత్వం వారు అడుగుతా ఉంటారు. అయితే వారి యొక్క బాడీని బట్టి లేదా సభ్యులను మరి వారి యొక్క ప్రెసిడెంట్లు, సభ్యులు, సలహాదారులు అట్లా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని గవర్నమెంట్ వారి దగ్గరికి వెళ్ళి మేము ఈ ఎయిమ్స్ కలిగి ఉన్నాము లేదా ఈ మరి లక్ష్యాలను కలిగి ఉన్నాం కాబట్టి మేము ఒక సంఘముగా ఏర్పాటు చేయబడి మాకు మేమే ఫండింగ్ రైజ్ చేసుకుని సమాజాన్ని ఉద్ధరించడానికి మేము నిర్ణయం తీసుకున్నాము అని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాము అని కొన్ని నిబంధనలతో సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా దేవుని సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేశారండి. ఎట్లా రిజిస్ట్రేషన్ చేశారంటే ఆయనే అధిపతిగా ఉండి, ఆయనే సంఘమునకు నాయకుడిగా ఉండి, ఆయనే శిరస్సుగా ఉండి, ఆయనే ప్రథమ ప్రారంభకుడై ఉండి సంఘాన్ని స్థాపించి ఏం చేశారంటే ఆయన పెన్నతో కాదండి, పేపర్తో కాదండి, ఆయన స్వరక్తాన్ని ఇచ్చి ఆయన
సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించాడండి. అందుకే చెప్పాను ఇందాక, ఎవరు ఈ సంఘానికి ప్రెసిడెంట్లు, పదవులు ఇచ్చేవారు, తీసేసేవారు ఎవరు ఉండరు. ఆయన మాత్రమే అధిపతి. ఆయన రిజిస్ట్రేషన్ చేశారు. ఆయన దేవుని సంఘం ఇది. ఇట్స్ రిజిస్టర్డ్ చర్చ్. లోకమానకంతటికీ ఒకటే రిజిస్ట్రేషన్, ఒకటే మూల్యం చెల్లించారు, ఒకటే ఫీజు. దేవుని బిడ్డలారా, సంఘమును స్థాపించడానికి దేవునికి ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశమే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రవిమల రక్తాన్ని గురించి ప్రజలకు పరిచయం చేస్తూ వారిని గురించి బలి అర్పించడానికి పాత నిబంధన కాలంలో సంఘం స్థాపించబడితే, ఇప్పటి కాలపు సంఘం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తాన్ని తీసుకుని వెళ్ళి కన్నీటితో ఇదిగో మనుషుల యొక్క పాపాలని చెప్పి ప్రభు దగ్గర వారిని గురించి ప్రార్థించాల్సిన గొప్ప లక్ష్యాన్ని సంఘానికి దేవుడు ఇచ్చాడు. రెండవది నేను చెప్తూ ఉన్నాను చూడండి. అపోస్తలులకు వ్రాయబడిన ఉత్తరం 20వ అధ్యాయం అపోస్తలులకు వ్రాయబడిన ఉత్తరము 28వ వచనంలో అంటాడు, తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అంటారు. సంఘము ఎలా ఏర్పాటు చేయబడింది అని అంటే, సంఘము దేవుని యొక్క రక్తము చేత, దేవుని యొక్క సొంత రక్తము చేత, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము చేత ఏమైందనంటే అది కొనబడింది, కడగబడింది, సిద్ధపరచబడింది. అందుకని అది పరిశుద్ధపరచబడాలని దేవుడు తన స్వంతంగా ఉండాలని సంఘాన్ని ఆయన స్థాపించారు. తన సొంతంగా ఉండడానికి. ఒక పెన్ను కొనుక్కుంటే షాప్ లో ఉన్నంత వరకు షాప్ ఓనర్ది. ఆ పెన్నుకి మనకు నచ్చి వెల చెల్లిస్తే ఆ పెన్ను నాది అని అంటాం. దాని మీద పూర్తి అధికారాలు మనవి. మనం నచ్చినట్టుగా వాడుకుంటాం. దాన్ని క్యాప్ తీసి పక్కన పెట్టుకుని వాడుకుంటాం, క్యాప్ ఏమో పెన్నుకు వెనకతలు పెట్టి వాడుకుంటాం, రీఫిల్ తీసి వాడుకుంటాం. ఎట్లా వాడుకుంటామో సర్వాధికారాలు మనవి. సంఘం దేవునిది. ఎందుకనంటే తన స్వరక్తం ఇచ్చి, తన ప్రాణం ఇచ్చి మనల్ని కొన్నారు ఒక ఉద్దేశంతో. తన సొంత దానిగా నువ్వు ఉండాలని, తన సొంత దానిగా నువ్వు సమకూర్చబడాలని. మొదటి తెస్సలోనికే పత్రిక, మొదటి తెస్సలోనికీలకు వ్రాయబడిన ఉత్తరము 2వ అధ్యాయం 14వ వచనంలో ఇతరులకు ఎలా ఉండాలంటే సంఘము మాదిరిగా ఉండాలి. లేదా ఇతరులు చూసినప్పుడు అబ్బా ఉంటే వీరిలాగా ఉండాలండి అనుకునేటట్టుగా ఉండాలని దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడని ఇక్కడ తెస్సలోనికీలకు వ్రాయబడిన మొదటి ఉత్తరంలో 2వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడతాది. హింసించబడుతున్న వారికి, సంఘంలో ఉన్న వారికి అన్ని విధాలుగా మాదిరిగా ఉండాలి. అన్నవసరాలు లేని వారికి, బాధల్లో ఉన్న వారికి, శ్రమల్లో ఉన్న వారికి మీరు ఎందుకు ఇంత ధైర్యంగా ఉంటున్నారు అని అంటే, మేము యేసుక్రీస్తుని ప్రభు వారిని బట్టి, మేము యేసుక్రీస్తు ప్రభు వారు స్థాపించిన సంఘములో ఉన్నాము కాబట్టి మాకు ధైర్యం, మాకు నిరీక్షణ. మేము ఎవరైనా చనిపోతే మేము ఏడవలసిన పని, మేము ఓదార్పు పొందనొల్లంతగా ఉండవలసిన పని మాకు లేదు అన్నంత ధైర్యంగా సింహము వలె మనము ఉండునట్లుగా, లోకానికి మాదిరిగా, హింసల్లో ఉన్న వారికి, అనాథలైన వారికి మరి మాదిరిగా ఉండునట్లుగా సంఘాన్ని దేవుడు స్థాపించారు. చూడండి, అదే మొదటి తెస్సలోనికీలకు వ్రాయబడిన మొదటి ఉత్తరము 1వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటారనంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జనన విధానము, జీవన విధానము, మరణ పునరుత్థాన విధానము, 2వ రాకడని గురించి సంఘము సువార్త చెప్పేదిగా ఉండుట కొరకై దేవుడు సంఘాన్ని స్థాపించారు. దేవుడు సంఘాన్ని స్థాపించడానికి గల 4వ ఉద్దేశం ఏంటి అంటే, మరలా చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సంఘం స్థాపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారి అధిపతి అయితే, అధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జనన విధం, జీవన విధానం, మరణ పునరుత్థానం, క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ అనే సంపూర్ణ సువార్తను ప్రకటించడానికి సంఘం మరి
ఉద్దేశం కలిగి ఉండాలని సంఘాన్ని దేవుడు స్థాపించారు. దీన్ని మనము తెస్సలోనికీలకు వ్రాయబడిన ఉత్తరము 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. అంతేకాకుండా ప్రతి జాతి వారి యొక్క పాప విమోచన మరి పొందటానికి ప్రతి జాతి వారు అందరూ అంతటా మారు మనస్సు పొందాలని అపోస్తుల కార్యముల్లో వ్రాస్తాడు. అంతేకాకుండా రోమాపత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో అంటారు, మరి అందరూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్షణను ఉపయోగించుకోవాలని, మరి పాప విమోచన పొందాలని తలంపు కలిగిన వారై సంఘమును దేవుడు స్థాపించారు. అంతేకాకుండా మరి సంఘము కొరకు ఆయన రాబోతూ ఉన్నారు. సంఘం కొరకు ఆయన రాబోతూ ఉన్నారు. ఎందుకునంటే సంఘాన్ని ఆయన ఎత్తబడే గుంపులో లేదా ఎత్తబడుటకు లేదా ఆయన వివాహం చేసుకుంటకు ఆయన ఏం చేస్తున్నారంటే సంఘం కొరకు ఆయన రాబోతూ ఉన్నాడు. దానికి ముందుగా రక్షణ ఇచ్చి ఆయన రక్తాన్ని ఇచ్చి ఆయన ప్రాణాన్ని ఇచ్చి సంఘమును ప్రదానం చేసుకున్నారు అని కొరింథీయులకు వ్రాయబడిన 2వ ఉత్తరము 11వ అధ్యాయము 2వ వచనములో వ్రాయబడతాది. ఈ మాటను మనము చదువుదాము. సంఘమును ప్రదానము చేసుకున్నట్లుగా ఆయన ఈ ఉత్తరములో వ్రాస్తారు. కొరింథీయులకు వ్రాయబడిన 2వ ఉత్తరము 11వ అధ్యాయం 2వ వచనం. దేవాశక్తితో చదవండి. దేవాశక్తితో మీ ఎడ్ల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానం చేసి తిని గాని సర్పము. చాలండి, థ్యాంక్ యూ. మిమ్మల్ని పౌలు గారు రాస్తారు ఈ ఉత్తరాన్ని. కొరింథీయులకు రాసిన 2వ ఉత్తరములో ఈ మాటను రాస్తాను. నేను క్రీస్తుకు మిమ్మల్ని కన్యకనుగా ఉండునట్లు నేను ప్రదానం చేశాను. నేను మిమ్మల్ని క్రీస్తు ప్రభు వారికి ఒక పెండ్లి కూతురుగా ఉండునట్లుగా ఆయన రక్తము ద్వారా ఉండునట్లు ప్రదానం చేశాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున మనము దేవునికి ప్రధానము చేయబడిన వారము, సంఘముగా స్థాపించబడిన వారము. నా ప్రియమైన వారలారా, రివల్యూషన్ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7-8 వచనాల్లో చూస్తే అక్కడ వివాహము కొరకు సిద్ధపరచబడిన సంఘం కనబడుతుంది. వధువు సంఘం, గొర్రెపిల్ల వివాహ మహోత్సవాన్ని గురించి సిద్ధపరచబడిన సంఘం కనిపిస్తుంది. అంటే వివాహము చేసుకొనుటకు కన్యకగా ప్రదానము చేయబడి సిద్ధపరచబడినదిగా ఉండాలని దేవుడు సంఘాన్ని స్థాపించారు. దేవుని ఉద్దేశం అది. మరి నేను 6వ విషయాన్ని చెప్తూ ఉన్నాను చూడండి. సంఘము యేసుక్రీస్తు ప్రభు వారికి శరీరముగా ఉండి శరీరానికి క్రీస్తు ప్రభు వారు శిరస్సుగా ఉండాలని క్రీస్తు ప్రభు వారు సంఘాన్ని స్థాపించారు. దేవుని యొక్క ఉద్దేశం అది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాల్లో ఈ మాటలు మనము చూడగలుగుతాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22-23లో క్రీస్తు ప్రభువారు ఆ సంఘమునకు శిరస్సుగా ఉండునట్లు, క్రీస్తు శరీరముగా సంఘము ఉండునట్లు అక్కడ వ్రాయబడతాది. అంటే సంఘం అనగా ఏమనుకునేరు? సంఘం అనగా మరి మనుషులు హింసిస్తూ ఉన్నట్టుగా మానవులు కాదు, మనుషులు అనుకున్నట్టుగా సాదాసీదా మనుషులు కాదు. సంఘం అనగా ఏంటో తెలుసా? క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరం. కొరింథీయులకు వ్రాయబడిన ఉత్తరంలో పౌలు గారు అంటారు, మీరు సంఘములో క్రీస్తు శరీరములో మీరు అవయవములై ఉన్నారు అని అంటాడు. శరీరం అనేది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సంఘం అయితే ఆ శరీరానికి మనమంతా ఈ సార్వత్రిక సంఘంలో ఏ ప్రాంతాలు ఏ ప్రాంతాల నుండి ఉన్నవారమైనా, ఏ భాష వారమైనా, ఏ రంగులింగాలు కలిగిన వారమైనా కానీ మనమంతా క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరంలో ఒక్కొక్క అవయవాలము, ఒక్కొక్క భాగాలము. కాబట్టి ఈ సంఘాన్ని దేవుడు ఏలటానికి శిరస్సుగా ఆయన ఉన్నారు. శరీరంగా మనల్ని అందరినీ ఆయన ఏం చేశారనంటే నిర్మించుకొని సంఘాన్ని స్థాపించారు. దేవుని ఉద్దేశం అది న్యాయాధీనంలోనే ఉండాలి. ఎందుకంటే మెదడు దగ్గర నుంచే ప్రతి అవయవానికి ఏమొస్తుందంటే ఆజ్ఞలు వస్తాయి.
చిటికిన వేలు నొప్పి వచ్చినా, కాలి గోరు ఊడినా, తల వెంట్రుక ఒకవేళ బిగుసుకుపోయినా గాని తెలిసేది తలలోనే మొట్టమొదట తెలుస్తారు. మన బాధలు తెలిసేది ఆయనకే మొదట. అంతేకాదు మన బాధలకు నివృత్తి లేదా పరిష్కారాన్ని కూడా తెలియచేసేది ఆయనే. అన్నిటికీ ఆయనే. బాధలను తెలుసుకునేది ఆయనే. మన యొక్క బాధలకు నివృత్తి కలుగు చేసేది కూడా ఆయనే. ఆయనే శిరస్సు. ఆయన మనకి శిరస్సుగా ఉండు నిమిత్తమై సంఘమును ఆయన స్థాపించి ఆయన సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు. నేటికి వేల వేల సంవత్సరాలు అయిపోయినా కానీ సంఘము పెరిగే విధానంలో, నడిపించే విధానంలో మార్పులు లేనట్టిదిగా మనము చూస్తూ ఉన్నాం. చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో సంఘానికి దేవుడు ఒక గొప్పదైన ఉద్దేశాన్ని మరి ఆ తెలియజేస్తారు. ఏంటనంటే, సంఘము ద్వారా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము అన్యజనులలో ప్రకటించబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 7వదిగా దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనంటే, సంఘము ద్వారా అన్యజనుల కంట నానా విధములైన దేవుని జ్ఞానాన్ని మనము ప్రకటించాలని సంఘాన్ని ఆయన స్థాపించాడు. సంఘములో నిన్ను నన్ను సభ్యురాలుగా ఆయన చేర్చుకున్నారు. మన కొరకు ఆయన ప్రాణమిచ్చి, విలువైన రక్తం ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించారు, ఇహలోకమందు పరలోకమందు కూడా. 8వదిగా నేను సంఘాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకా ఏమని ఉద్దేశించారు మనం చూసినట్లయితే, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలోను, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలోను మనం చూసినట్లయితే, సంఘము ముడతైనను కళంకమైనను అట్టిది మరి ఏది లేనట్టిదిగా పవిత్రమైనదిగా ఉండునట్లుగా దేవుడు ఏం చేశాడంటే సంఘాన్ని ఉండాలని కోరుకున్నాడు. కోరుకుని ఆయన ఎప్పటికప్పుడు ఉదక స్నానం చేయిస్తూ, సంఘానికి ఎప్పటికప్పుడు వాక్యాన్ని పంపిస్తూ, సంఘము ఎప్పటికప్పుడు మరి ఆ శుద్ధీకరించబడుతూ, పరిశుద్ధపరచబడుతూ, ఎప్పుడు చూసినా గానీ ఫ్రెష్ గా కనబడాలని, ఎప్పుడు చూసినా పాపము లేనిదిగా కనబడాలని, నిష్కలంకమైనదిగా కనబడాలని. ఎందుకు అనంటే ఆయన మొదటి ఉద్దేశం ఏంటనంటే, సంఘము పాప ప్రక్షాళన కొరకు నియమించబడింది, కానీ సంఘమే పాపముతో ఉండాలని దేవుని ఉద్దేశం కాదు. కాబట్టి సంఘమును గురించి అతి జాగ్రత్త కలిగిన వారై ఆయన ఏం చేస్తున్నారంటే, ఎప్పటికప్పుడు వాక్యము ద్వారా పరుస్తూ, ఎందుకో తెలుసా, సంఘాన్ని తన ఎదుట నిలవబెట్టుకొనుట కొరకై. పరిశుద్ధుడైన దేవుని ఎదుట సంఘము కూడా అదే పరిశుద్ధతతో నిలవబడాలని దేవుని యొక్క ప్రత్యేకమైన ఉద్దేశ్యమై ఉన్నది. ఇది సంఘానికి దేవుడు మరి ఇచ్చిన 8వ ఆధిక్యత లేదా దేవుని యొక్క ఉద్దేశం సంఘాన్ని స్థాపించడంలో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ నిలబడతామనంటే దేవుని ఎదుట నిలవబడతాం. మనం ఎక్కడ మరి కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, పరిశుద్ధుడైన దేవుని ఎదుట లోకమంతా చూస్తూ ఉండగా మనల్ని అక్కడ నిలవబెట్టాలని దేవుని యొక్క ప్రత్యేకమైన వాంఛ ఉన్నది. 9వ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాను. సంఘము మరి దేవుని ప్రేమను కనపరిచేదిగా ఉండాలి అని దేవుని యొక్క ప్రత్యేకమైన ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం. తిమోతి వ్రాసిన మొదటి ఉత్తరము 5వ అధ్యాయం 16వ వచనంలో ఇలా అంటాడు, సంఘం ఏం చేయాలనంటే ప్రేమ కలిగి నిజముగా అనాథలైన వారిని, విధవరాండ్రైన వారిని మరి ఏం చేయాలంటే ఆదరించాలి. ఆదరించాలి. సంఘము డ్యూటీ లాగా చేయకూడదు. చాలా ఇలా చేస్తూ ఉన్నవారు ఉన్నారు, గొప్పల కొరకు చేసేవారు ఉన్నారు, ఇమేజ్ ని పెంచుకోవడానికి చేసేవారు ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు చేసేవారు కొరకు చేసేవారు ఉన్నారు, చేస్తున్నాము అని చెప్పుకునేవారు చేసేవారు ఉన్నారు. కానీ దేవుడు అట్లా చెప్పలేదండి. మరి పేపర్లో వేయించుకోవడానికి, అవార్డులు పొందుకోవడానికి అవన్నీ తప్పని నేను అనటం లేదు. అవార్డులు రివార్డులు అవన్నీ పొందొచ్చు, గుర్తింపు రావచ్చు, కానీ అదే కోరుకుని మాత్రం చేయకూడదు. సంఘానికి దేవుడు అప్పగించిన పని ఏంటో తెలుసా? నువ్వు ప్రేమ కలిగి పరిచర్య చేయు. ఎవరి పక్షంగా చేయాలి? ఎవరికి ప్రేమ చూపించాలి అని అంటే, ప్రేమించే వారికి ప్రేమ చూపిస్తే ఏమి లాభము అని వ్రాయబడతాది. ప్రేమించే వారికి ప్రేమ చూపిస్తే ఏమి లాభము?
లేదా నీవు ప్రేమిస్తే తిరిగి ప్రేమ నీకు తిరిగి ఇచ్చే వారికి నువ్వు ఇస్తే ఏమి లాభము? అనాథలైన వారు, విడనాడబడిన వారు, తల్లిదండ్రులు చనిపోయిన వారు, విధవరాండ్రు ఎంతో మంది ఉన్నారు. దిక్కు లేని వారు ఉన్నారు. ఆహారం కొరకు, పానీయం కొరకు ఎదురు చూచేవారు ఉన్నారు లోకం మీద. వారికి నువ్వు ప్రేమ చూపించాలి. ఎంత ఉన్నతమైన దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘమును దేవుడు ఎందుకు స్థాపించాడు అంటే, సంఘము లోకములోనికి వెళ్లి అనాథలైన వారిని, బీదలైన వారిని కటాక్షించి, ప్రేమించి, ప్రేమ చూపించి వారికి పరిచర్య చేయి నిమిత్తమై సంఘాన్ని ఆయన స్థాపించారు, ఏర్పాటు చేశారు. నేను 10వ విషయాన్ని చెప్తూ ఉన్నాను. సంఘము ప్రార్థించేదిగా ఉండాలి. సంఘం ప్రార్థించే సంఘముగా ఉండాలని దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకు ప్రార్థన అనంటే, ప్రార్థన ద్వారా అద్భుతములు చేయాలని. ప్రార్థన ద్వారా ఆదిమ సంఘం కట్టబడింది. ప్రార్థన ద్వారానే మరి పాతాళ లోక ద్వారాలను కదిలించగలదు సంఘం. చెరసాల పునాదులను కదిలించగలదు సంఘం. చూద్దామా? చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం నుండి 15వ వచనం వరకు, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం, అలాగే అపోస్తలకు వ్రాయబడిన ఉత్తరం 4వ అధ్యాయం 32వ వచనం. ప్రార్థన మీదనే ఆదిమ సంఘం కట్టబడినట్లుగా మనం చూస్తాం. అంతేకాకుండా అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తే పేతురు విడుదల పొందినట్లుగా మనం చూడగలం. సంఘం ప్రార్థించగా పౌలు శీలలు విడుదల పొందినట్లుగా మరి మనం చూడగలం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము ప్రార్థించేదిగా ఉండాలి. యాకోబు పత్రికలో ఏం రాస్తాడనంటే, ప్రార్థించే సంఘ పెద్దలను కలిగినదిగా సంఘం ఉండాలి. సంఘములో సంఘ పెద్దలు ఎట్లా ఉండాలంటే, ప్రార్థించే వారిగా ఉండాలి. దీని కొరకు అంట, స్వస్థతల కొరకు. అంటే రోగులైన వారు సంఘములో ఉన్నారు, లోకములో ఉన్నారు, మన ఇళ్లలో ఉంటారు. వారి కొరకు నూనె రాసి విశ్వాసంతో ప్రార్థన చేసే ఒక సంఘ పెద్దలను, కొంతమంది సంఘ పెద్దలను సంఘం కలిగి ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రార్థించే సంఘము, ప్రార్థించే సంఘములో ప్రార్థించే సంఘ పెద్దలే ప్రార్థన చేస్తే స్వస్థతను ఇతరులకు చేకూర్చగలిగినంత గొప్ప ప్రార్థన యోధులు కలిగిన వారిగా సంఘం ఉండాలి. అంటే ఇతరులకు స్వస్థత కలుగు చేసే, విడుదల కలుగు చేసే సంఘముగా ఉండాలని దేవుడు సంఘాన్ని స్థాపించాడు. సంఘాన్ని స్థాపించడానికి దేవుని యొక్క ఉద్దేశం అది. అంటే ఇతరులకు స్వస్థత, దయ్యముల మీద అధికారం కలిగినదిగా సంఘాన్ని దేవుడు నియమించాడు. 11వ విషయాన్ని నేను చెప్తూ ఉన్నాను. 11వ విషయాన్ని, పంపబడిన వారిని. సంఘం ప్రేషిత పరిచర్య, సంఘము మిషనరీ పరిచర్య, సంఘము యవ్వనస్తులను, సంఘము సువార్తికులను, సంఘము సేవకులను ఉత్పత్తి చేసేదిగా ఉండాలి. సంఘం తయారు చేసేదిగా ఉండాలి. అంటే ఒక ఫ్యాక్టరీ లాగా ఉండాలి. సంఘము ఎవరిని తయారు చేసేదిగా ఉండాలి అని అంటే, ఖండాలు, ఖండాంతరాలు, దేశాలు, విదేశాలు, భూమి దిగంతాల వరకు సువార్తను ప్రకటించే వారిని పంపిస్తూ ఉండాలి. వెళ్లే వారిని సిద్ధపరుస్తూ ఉండాలి. సంఘం మిషనరీస్ ని ఉత్పత్తి చేయాలి. ఆదిమ సంఘం ఇదే చేసింది. యేసుక్రీస్తు ప్రభు వారు మొట్టమొదటిగా మరి 12 మందిని శిష్యులను ఏర్పాటు చేసుకుని, అంటే శిష్యులను అనేక మందిని ఏర్పాటు చేసుకుని, తర్వాత 70 మందిని ఏర్పాటు చేసుకుని, తర్వాత 12 మందిని ఏర్పాటు చేసుకుని, వారిలో 2 ఏర్పాటు చేసుకుని 12 మందిని అపోస్తలులుగా చేసి ఆయా ప్రాంతాలకు పంపించిన దానిని బట్టే, మీరు వెళ్ళండి అని చెప్పిన దానిని బట్టే, సర్వ సృష్టికి వెళ్లి సువార్తను ప్రకటించండి అని చెప్పిన దాన్ని బట్టే, ఆయన కూడా తన తండ్రి చేత సువార్తను వెదజల్లటానికి పంపించబడ్డారు. కాబట్టే ఆ పనిని శిష్యులకు తెలియచేశారు. కాబట్టే ఈ రోజున భారతదేశంలో ఉన్న మన దగ్గరికి కూడా ఆయన యొక్క సువార్త, ఆయన యొక్క రక్షణ వార్త, ఆయన యొక్క రాకడను గురించిన వార్త, ఆయన యొక్క పునరుత్థాన బలం గురించిన వార్త, ఆయన జనన వార్త,
ఆయన జీవన వార్త, ఆయన రాబోతూ ఉన్నాడన్న వార్త మన దగ్గరికి వచ్చింది. ఒక తోమా అనే మిషనరీ అపోస్తులుడు లేకపోతే, తర్వాత వచ్చిన ఇతర దేశాల నుంచి వచ్చిన అనేక మంది సువార్థికులు, మిషనరీస్ లేకపోతే, ఒక విలియం కేరీ లేకపోతే, ఒక మదర్ తెరేసా లేకపోతే, మన దేశానికి మన రాష్ట్రానికి వచ్చిన మార్టిన్ లూథర్ కింగ్ వంటి అనేక మంది మిషనరీ దర్శనం కలిగిన వారు లేకపోతే, నిజంగా ఈ రోజుకి మనం ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉండేవారమో, ఈ సత్యవార్త మనకు అంది ఉండేది కాదు. ఈ రోజున సంఘాల్లో ఉన్న విశ్వాసులందరూ అభివృద్ధి చెందుతా ఉన్నాము, ఆశీర్వదింపబడతా ఉన్నాము, పిల్లల్ని కలిగి ఉన్నాము, మంచి చదువులు చదివిస్తూ ఉన్నాము, ఆర్థికంగా ఉన్నత స్థితి కలిగిన వారంగా ఉన్నాము, పిల్లలు ఫారెన్ వెళ్ళి సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాము. గ్రీన్ కార్డ్ అంట, పౌరసత్వాలు, ఇతర దేశపు పౌరసత్వాలు కావాలని అక్కడ సెటిల్మెంట్ కోరుకుంటా ఉన్నవారు ఉన్నాం. కానీ నిజంగా నా కొడుకు, నా కుమార్తె యేసుక్రీస్తు ప్రభు వారికి మాదిరిగా శిలువను మోసుకుంటూ సువార్తను ఇతర దేశాలకి వెళ్ళాలి, తీసుకుని వెళ్ళాలి. నా పిల్లలు మంచి చదవరులై, జ్ఞానుల ఎదుట నిలవబడి దేవుని వాక్యాన్ని బోధించాలి. మంచి ఇతర దేశాల భాషలు నేర్చుకుని సత్యవార్తను అందని ప్రాంతాలకి వెళ్ళి స్వార్థను ప్రకటించాలి అని కలలుగంటూ ఉందా సంఘము? సంఘం అట్లాంటి కలలు లేవు అని అంటే, అట్లాంటి దర్శనం సంఘానికి లేదు అని అంటే, విశ్వాసులమైన మనకి దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. సేవకులకి ఆ దర్శనం లేదు. నేను దయచేసి ఎవరిని విమర్శించటం లేదు. సంఘంలో అందరము సంఘాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం, దేవుని ఉద్దేశాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎందుకనంటే, మనము అపోస్తుల కార్యముల్లో చూసినట్లయితే, సువార్త పత్రికలు అయిపోయిన తర్వాత అపోస్తుల కార్యములే మొట్టమొదటిగా వచ్చే గ్రంథం లేదా పుస్తకం. దానిలో మిషనరీ జర్నీ అక్కడ ప్రారంభమవుతుంది. ఎన్ని మజిలీలో, ఎన్ని శ్రమల మధ్య, ఎన్ని ఇరుకుల మధ్య, ఎన్ని విఫలత్వాల మధ్య, ఎన్ని జైళ్ల మధ్య, ఎన్ని హింసల మధ్య, ఎంత రక్తపాతం మధ్య, ఎంత కరువు కాటకాల మధ్య, ఎంత కన్నీటి మధ్య, ఎంత అగ్నిలో, సముద్రాల్లో ఓడ పగిలి ఎన్నో మార్లు శ్రమపడ్డాం, పాము కాటి చేత బాధపడ్డాం అని పౌలు గారు ఉత్తరం రాస్తారు. పేతురు, యోహాను, తిమోతి, శీల, అపోల్లో, అకులా ప్రిస్కిలాలు, లూదియా, మరి ఫీబే, అంతేకాకుండా బర్నబా, తీతు, వీరంతా మిషనరీ జర్నీలో మరి పౌలు గారు కలుసుకున్నవారు. అక్కడ సంఘాలు ఉత్పత్తి చేసిన మిషనరీస్ అండి వీరంతా. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి సువార్తను మోసుకుని వెళ్ళిపోయారు, సిలువను మోసుకుని వెళ్ళిపోయారు. దీన్ని మనము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు, 18వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 5వ వచనం వరకు, 5వ వచనం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు నేను ఇప్పుడు చెప్పిన ప్రతి పేర్లు మనకు కనిపిస్తాయి. మిషనరీ జర్నీస్ కనిపిస్తాయి పౌలు గారివి. ఆదిమ సంఘం చేసింది, యేసుక్రీస్తు ప్రభు వారు చేశారు మిషనరీ పరిచర్య. ఈ రోజుల సంఘం చేయకపోవడానికి గల కారణం దేవుని ఉద్దేశాన్ని విస్మరించడమే కదా. మిషనరీస్ కి కానుకలు ఇస్తే సరిపోద్దని అంటారు, కానీ పిల్లలను మాత్రం ఇవ్వరు. మిషనరీ పరిచర్యలకు ఇక్కడి నుంచి డబ్బులు పంపిస్తే చాలు అనుకుంటారు, కానీ ఫీల్డ్ వర్క్ మాత్రం వెళ్ళరు. ఎందుకంటే కష్టం. దేవుని ఉద్దేశాన్ని మీరిపోతా ఉన్నాం. చూడండి, మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా, అంటే పౌలు గారు మొదలుకొని, పేతురు మొదలుకొని, యోహాను మొదలుకొని, బర్నబా, తిమోతి, తీతు, లూదియా, వీరంతా ఎంతో ప్రేషిత పరిచర్యను ప్రేరేపించి జరిగించిన వారే. ఫిలిప్పు నిజంగా ఎంత గొప్ప పరిచర్య చేశారు ఆదిమ సంఘంలో. అందుకే ఆధునిక సంఘం
ఇప్పటి వరకు ఇంకా క్రీస్తు యొక్క శరీరాన్ని ఆ ఇంకా సజీవంగా ఉంటూ ఉన్నామనంటే, ఇంకా వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామనంటే, వారి యొక్క ప్రేషిత పరిచర్య దర్శనమే ఈ రోజున మనల్ని ప్రేరేపిస్తూ ఉంది. కానీ మనమంటూ ఏమీ చేయలేకపోతా ఉన్నాం. ఈ రోజు సంఘంలో ఉంటూ ఉన్న నీకు ఒక సవాలు. సంఘంలో నివసిస్తూ ఉన్న, సంఘానికి వెళ్తూ బల్లను సమీపిస్తున్న క్రీస్తు ప్రభువారి యొక్క రక్తమును, క్రీస్తు ప్రభువారి యొక్క ఆ నిబంధన రక్తమును ముట్టుకుంటూ తాకుతూ ఉన్న నీకు ఒక సవాలు. యేసు ప్రభువారు ఒక మిషనరీ అయితే, సువార్థికులు, సేవకులు, అపోస్తలులు మిషనరీస్ అయితే, నీవు నీ సంఘం మిషనరీస్ ఏమైనా ఉత్పత్తి చేస్తూ ఉన్నామా? అందుకొరకు ఏమైనా నువ్వు తెగిస్తూ ఉన్నావా? నువ్వేమైనా నిబంధన చేసుకుంటూ ఉన్నావా? తీర్మానం తీసుకుంటూ ఉన్నావా? దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా ఉన్న చోటనే ఉండి, ఉన్న చోటనే ఉండి, ఉన్న చోటనే ఉండి, ఉన్న చోటనే ఉండి, మీటింగ్లు పెడుతూ, వింటూ, తింటూ, కక్కుతూ అన్నట్టుగా, అధికంగా తిన్నవాడంట తేనె తుట్టినైనను కాళ్ళతో తొక్కేస్తాడు అన్నట్టుగా వాక్యాన్ని అక్కడికక్కడే సంఘాలను ముక్కలు చేసేసుకుంటూ బ్రతికేస్తూ ఉన్నాం. సంఘాలలో సువార్త అందని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. భారముందా? మిషనరీ పరిచర్య కొరకు నువ్వు ఏం చేయాలని అనుకుంటూ ఉన్నావు? ప్రేషిత పరిచర్య కొరకు నీ పిల్లల్ని నువ్వు అప్పగించడానికి కానీ, లేకపోతే ఇతరులను ప్రేరేపించడానికి కానీ నీ దగ్గర ఏమైనా ఇంకా ప్రేరణ మిగిలిందా? మన సంఘాల్లో ఉన్న వారిని ప్రేరేపించగలుగుతామా? అందుకొరకు మనం ద్వారాలు తెరవగలుగుతామా? వెళ్ళండి, వెళ్ళే వారిని పంపించండి. వెళ్ళలేకపోతే పంపించే వారికి, వెళ్ళే వారికి ప్రోత్సాహాన్ని ఇవ్వండి. ఇది యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన సిద్ధాంతం. సంఘాన్ని అందుకొరకు ఆయన స్థాపించాడు. సంఘం ఒక ఫ్యాక్టరీ లాగా ఉండాలి. సువార్థికులను ఉత్పత్తి చేయాలి. చూడండి, 12వ విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. నేను సంఘము లోకమును భయపెట్టేదిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సంఘము రాజులను వణికించేదిగా ఉండాలి. సంఘము యొక్క సాక్ష్యము ద్వారా, సంఘములో జరుగుతూ ఉన్న అద్భుతాల ద్వారా, సంఘములో జరుగుతూ ఉన్న అద్భుతమైన కార్యాల ద్వారా ప్రజలు భయపడాలి, గలిబిలి రేగాలి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం మొదలుకొని మనం చూసినట్లయితే, సంఘం 120 మందిగా, కొద్దిమంది స్త్రీలు, 12 మంది శిష్యులు ఉన్నప్పుడు ప్రారంభమైన ఆ పరిశుద్ధాత్మ అభిషేకం కొన్ని ప్రాంతాల వారికి 16 దేశాల పేర్లు నేను లెక్క పెట్టాను అక్కడ. వారికి అందరికీ గలిబిలిని కలిగించింది. వారి యొక్క అన్య భాషలు పరిశుధాత్మతో నింపబడి శక్తి నొంది అన్య భాషల్లో మాట్లాడినప్పుడు, భూమిని తలక్రిందులు చేయువారు ఎక్కడికి వచ్చి ఉన్నారనే పదం ఈనాటి సంఘం వలన వినబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, నేను ఈ బండ మీదే నా సంఘాన్ని కడుతును అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొప్ప మాటను పలుకుతారు. చదువుతారా అండి? మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఊరకనే చెప్తున్నారు ఆయన, నిశ్చయముగా చెప్తున్నారు. సున్నైనను పొల్లైనను తీయడానికి వీల్లేదు సిస్టర్. అవి పరలోకమం భూమి మీదను మీరు వేటిని 16, 18 కదా? ఎస్, సారీ. నేను నీతో చెప్తూ ఉన్నాను, యేసు ప్రభు వారు చెప్పినవి ఏవి అబద్ధం కాదు, నిరర్ధకము కావు. యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, నా సంఘమును కడతాను, ఈ సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు నిలవలేవు. నేను ఇప్పుడు చెప్తున్నాను, వినవారు రాసుకోండి అని ఆ రోజున యేసు ప్రభు వారు చెప్తే, మత్తయ్య గారు ఈ మాటని వ్రాస్తారు, పేతురు గారితో మాట్లాడిన మాటని.
సంఘానికి దేవుడిచ్చే ఆధిక్యత, సంఘం పట్ల దేవునికి ఉండే ఉద్దేశం ఏంటో తెలుసా? పాతాళ లోక ద్వారాలు కూడా సంఘం ఎదుటి నుంచి నిలవబడకుండా పారిపోవాలి, తత్తరిల్లిపోవాలి. లోకానికి భయపడతా ఉన్నాం కదండి. సంఘం అనే మనం, దేవుని సంఘం మన పేరు, క్రీస్తు సంఘం మన పేరు. కానీ లోకాన్ని భయపెట్టేవారిగా లేము, లోకాన్ని గలిబిలి చేసేవారిగా లేము. అంటాడు పౌలు, అగ్రిప్ప రాజా అని మొదలు పెడతాడు సాక్ష్యం చెప్పినప్పుడు. రాజా అంటాడు, అధిపతులారా అని అంటాడు. వారి యొక్క స్టేటస్ ని పెట్టి పేరు పెట్టి పిలుస్తాడు. ఎందుకో తెలుసా? దేవుడు అట్టి అధికారాన్ని పౌలు గారికి ఇచ్చారు. పౌలు గారికి ఇచ్చారా? ఒక పేతురు గారికి ఇచ్చారా? ఆదిమ దినాల్లో ఏర్పాటు చేయబడిన సంఘానికి ఏ ఆధిక్యతనైతే ఇచ్చారో, ఆధునిక యుగంలో ఉన్న నీకు నాకు కూడా అదే ఆధిక్యతను ప్రభు ఇచ్చారు. ఈ రోజున పాతాళానికి వందల మంది మందలుగా ప్రతి క్షణానికి పారిపోతా ఉన్నారు, లక్షల మంది వెళ్ళిపోతా ఉన్నారు. సంఘం ఏం చేస్తూ ఉంది? సంఘం దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తూ ఉందా? సంఘం పాతాళ లోక ద్వారాల్ని మూసేస్తూ ఉందా? కదిలిస్తూ ఉందా? సంఘం వెళ్ళిపోతూ ఉన్న వారిని అడ్డుకట్ట వేస్తూ ఉందా? పాతాళానికి వెళ్ళిపోయే వారిని దేవుడిచ్చే అధికారంతో అడ్డుకట్ట వేస్తూ ఉందా? సంఘమా, నువ్వు నిద్రిస్తూ ఉన్నావా? నీ ఆధిక్యత ఏంటో నీకు తెలుసా? నీకు సాటైన వారు ఎవరున్నారు? రాజులు చేయలేరు ఈ పని, అధికారులు చేయలేరు ఈ పని, ఐక్యరాజ్య సమితి చేయలేదు ఈ పని. పాతాళ లోక ద్వారాలు ఎక్కడున్నాయో వారికి తెలియదు. సంఘమా, నీకు మాత్రమే తెలుసు. పాప ప్రక్షాళన తెలుసు, పాప ఫలితం తెలుసు, ప్రేమ చూపించడం తెలుసు. సంఘమా, పాతాళ లోక ద్వారాలు కూడా నీ ఎదుట నిలవలేకుండా నువ్వు చేయగలిగిన సత్తా దేవుడు నీకు మాత్రమే ఇచ్చారు. కొలసీలకు వ్రాయబడిన ఉత్తరము 4వ అధ్యాయం 16-17 వచనాల్లో కొలసీ సంఘానికి ఇలాగ వ్రాయబడుతుంది ఉత్తరం. 16వ వచనంలో అంటారు, ఈ పత్రికలు చదవండి, ఈ ఉత్తరాన్ని చదవండి, చదివించండి అందరి ముందు. అంతేకాకుండా ఇంకా ఏమంటారంటే, ప్రభువునందు అప్పగించబడిన ఈ పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి, దాని విషయమై జాగ్రత్త పడమని చెప్తూ ఉన్నారు. సంఘానికి దేవుడిచ్చిన ఈ గొప్ప ఉద్దేశాల్ని, ఈ గొప్ప మాటల్ని, సంఘం చేయాల్సిన ఈ గొప్ప బాధ్యతల్ని దేవుడు జాగ్రత్తగా చేయమంటున్నారు ఈ పరిచర్యను. దీంట్లో ఎవరి పేరు పెట్టలేదండి. సంఘము అనేది దేవునిది. సంఘములో పలానా కులం వారే పని చేయాలి, పలానా మతం వారే చేయాలి, ఈ స్టేటస్ ఉన్న వారే చేయాలి, గ్రీనింగ్ ఉన్న వారే చేయాలి పరిచర్య, డబ్బున్న వారే చేయాలి, ఏమీ లేదు. సంఘం దేవునిది. సర్వ ప్రజలు దేవుని సంఘమై ఉన్నారు. మీన్స్ యేసు రక్తంలో కడగబడిన ప్రతి వారు సార్వత్రిక సంఘంలో ఉన్నారు. అయితే నీకు ఇవ్వబడిన ఈ సాటి లేని పరిచర్యను చేయుట కొరకై నువ్వు జాగ్రత్త పడాలి. సంఘమా, వదిలేసుకున్నావు, జారిపోయినట్టున్నావు, దేవుని ఉద్దేశాల నుంచి వెనుదిరిగిపోయినట్టున్నావు. ఎక్కడున్నాం మనం? 12 టూకీగా మనం చెప్పుకున్న ఈ పరిచర్యలో లేదా దేవుని ఉద్దేశాల్లో మనం ఎక్కడైనా కనబడ్డామా? ఒక్కసారి ముగింపులో మరొకసారి 12 విషయాల్ని నేను త్వరగా రికాప్సులేషన్ చేద్దాం. దేవుడు సంఘాన్ని స్థాపించాడు. ఎవరు సంఘము అంటే? ప్రత్యేకించబడిన వారు, లోకములో నుండి, పాపములో నుండి, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ రంగైనా, లింగమైనా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామములో రక్షణ పొందిన ప్రతివారు దేవుని సంఘములో చేర్చబడిన వారు. దేవుడే దానికి అధిపతి. ఎందుకు సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు? సంఘం దేవుని యొక్క మరి సిద్ధాంతాన్ని, దేవుని యొక్క పరిశుద్ధతను లోకానికి అందించాలని లేవి గండంలో మనం నేర్చుకున్నాం.
మా సమస్త మానవాళి యొక్క పాప ప్రక్షాళన కొరకు సంఘం చేయాల్సిన పని సంఘం చేయాలి. పాపాన్ని గుర్తించాలి, పాపం కొరకు పాప పరిహారార్థ బలులు అర్పించాలి, కన్నీరు కాచి ప్రార్థించాలి. మొదటి విషయం. రెండవది, దేవుని యొక్క స్వరక్తం ఇచ్చి తన సొంతంగా చేసుకోవటానికి దేవుడు మనల్ని ఆ సంఘముగా ఏర్పాటు చేసుకున్నాడు, లోకానికి మాదిరిగా ఉండటానికి. అలాగే ప్రతి ప్రజకు, ప్రతి జాతి వారికి సత్య సువార్తను, ఆయన రాకడ గురించి చెప్పటానికి, దేవునికి వధువుగా మనము ఉండటానికి, క్రీస్తు శరీరముగా ఉండటానికి, లోకానికి దేవుని జ్ఞానాన్ని గురించి అన్యజనులకు మనం బోధించడానికి, దేవుని ఎదుట మనము నిలబెట్టబడ్డానికి, దేవుని సొత్తుగా నిలబెట్టబడడానికి, ఆయన ఎదుట మనము, మన ఎదుట ఆయన ఉండటానికి, దేవుని ప్రేమకు ముద్రగా మాటలు వినిపించట్లేదు. ఫస్ట్ గారు సౌండ్ రాలేదు, ఫస్ట్ గారు వాయిస్ వినపడడం లేదు, ఫస్ట్ గారు. అవునవును. సుభాష్ అక్క, మీ మాటలు వినపడడం లేదు.